దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు. ఒక శరీరములో మనకు అనేక అవయములుండెను. ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకములైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. ఆమేన్. ఈరోజు వాక్యాంశం ఏంటంటే, మీరు ప్రత్యేకించబడిన వారు కనుక మీరు ఎవరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ కూడా ఏమంటున్నాడంటే, ఒక శరీరములో అనేక అవయములతో మనల్ని పోలుస్తూ ఉన్నాడు కదండి. శరీరం అంతా కన్నే లేదు కదా, శరీరం అంతా కాలు కాదు కదా, శరీరం అంతా చేయే కాదు కదా, శరీరం అంతా నోరు కాదు కదా. అర్థమైంది కదండి ఆ మాట యొక్క అర్థం. చూడండి, దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ప్రత్యేకించబడిన వారు. నేను వారిలా లేను, నేను వీరిలా లేను, నేను అలా లేను, ఇలా లేనని మనం ఎవరితో కూడా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళ ఉంటే దేవుడు మనల్ని కూడా అలాగానే తయారు చేసేవాడు కదా. అందుకనే దేవుడు మనల్ని అలా వీళ్ళలా చేయలే, మనల్ని మనలానే చేశాడు. మన వేలిముద్రలు వేరు, మన రూపం వేరు, మన స్వరం వేరు, మన వాసన వేరు. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. మీకు తెలుసా, మీ వాసన వేరు, మీ వేలిముద్రలు వేరు, ఎవ్రీథింగ్ మీదంతా కూడా డిఫరెంట్. అంతే, మీ రూపము మీ స్వరము అన్నీ డిఫరెంట్. ఇంత ప్రత్యేకంగా దేవుడు మనం సృష్టించాడండి. అండ్ ఎస్పెషల్లీ ఇవన్నీ మాత్రమే కాదు, ఈ భూమి మీద దేవుడు మనం ఉంటున్న పర్పస్సే వేరు, మనం ఉంచిన పర్పస్సే వేరు, మన పట్ల దేవుని ఉద్దేశమే వేరు. మనం ఎలా కంపేర్ చేసుకోగలుగుతాం, నేను వాడలా లేను వెళ్ళలా లేనని? వాసన, రూపము, స్వరము, ఫింగర్ ప్రింట్స్ అండ్ పర్పస్, 5 విషయాలు అన్నీ డిఫరెంట్ అన్నమాట. సో ఇతరులతో పోల్చుకొని మనం బాధపడకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం డిఫరెంట్, మనం ప్రత్యేకించబడిన వారు. ఇప్పుడు చూడండి, చిటికిన వేలే కదా అని మనం ఎప్పుడైనా చిటికిన వేలు బాధపడింది అనుకోండి, ఒక్కసారి దాన్ని కట్టేసి ఒక చోట దాన్ని ఇన్మొబలైజ్ చేసేసి చూడండి ఎంత బలహీనమైపోతామో. బొటన వేలే కదా, చిన్నదే కదా అని చెప్పేసి ఒకసారి ప్రయత్నించి చూడండి, అనేక పనులు డిలే అయిపోతాయి. దాని ప్రత్యేకత దానిది. ఇక్కడ రెండోది ఏంటంటే, మనము ప్రత్యేకమైన పనిని గలవారం. ప్రత్యేకించబడిన వారం మాత్రమే కాదు, ప్రత్యేకమైన పనిని గలవారం. సో వాళ్ళు అది చేస్తున్నారు, నేను అది చేయలేకపోతున్నానని ఇతరులతో కంపేర్ చేసుకోవటమే కాదు, ఇతరుల యొక్క పనితో కూడా మనం కంపేర్ చేయకూడదు. హల్లెలూయా. చెవు చక్కగా ఇతరులు చెప్పే మాటలన్నీ వినగలిగిద్ది, కానీ అది కన్ను చేయాలని ప్రయత్నం చేయకూడదు. అది చెవు పని. హల్లెలూయా. సో మన పని ప్రత్యేకించబడిన పని. మనం అనుకోకూడదు, నేను చెవుగా ఉండుంటే బాగుండేది, అప్పుడు దేవుని మాట అన్నీ వింటూ ఉండేవాడిని. నో, యాక్చువల్లీ మీరు చేసే పనిని బట్టి దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. వాళ్ళు చేసే పనిని బట్టి దేవుడు అట్లేం ఉండదండి. ఎందుకంటే మీరు ఒక స్పెషల్ ప్రత్యేకమైన అవయవము, అండ్ మీ పని కూడా ప్రత్యేకమైనది కాబట్టి మీరేం చేస్తారో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. సో మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవద్దు. హల్లెలూయా. సో యు ఆర్ స్పెషల్ అన్నమాట. స్పెషల్ వర్క్ ఉంది మీకు, మీరు ప్రత్యేకించబడిన వారు. అందుకనే దేవుడు అన్నాడు, ఒకరి కొరకు ఒకరు మనము ప్రత్యేకమైన అవయవములై ఉన్నాం. అయితే ఒక్క శరీరముగా ఉండి, మనం ప్రత్యేకించబడిన వారమే, ప్రత్యేకమైన పని గల వారమే. అయితే అన్ని పనులు అందరము మనం ఎందుకయ్యా ఉందయ్యా అంటే, ఒక శరీరంగా ఉండి దేవుని మహింపరచడానికి. అలాని విడివిడిగా వెళ్ళిపోయి వేరువేరు సంఘాలుగా
వేరు వేరు వ్యక్తులుగా అయిపోమని కాదు. యాక్చువల్గా మనం ప్రత్యేకించబడిన వారమే. అందరం కలిసి దేవుని మహింపరచడానికి ఉన్నాం. అందరం కలిసి ఆయన పని చేయటానికి ఉన్నాం ఈ భూమి మీద. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంది ఏంటంటే, మనము ప్రత్యేకించబడిన వారము కనుక నేను అలా లేను ఇలా లేను అని బాధపడాల్సిన అవసరం లేదు. అంత మాత్రమే కాదు, ప్రత్యేకమైన పనిని గలవారము. ఇతరుల పనులతో మనం పోల్చుకోవాల్సినంత అవసరం లేదు. కానీ దేవుణ్ణి మహిమపరచడానికి మనందరం కూడా కూడి ఉండాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఆమేన్.